Recording started. మనకి ఏంటంటే ఆల్రెడీ వర్చువల్ సర్వర్స్ అంటే ఐడియా ఉంది, రైట్? సో మనకి ఫస్ట్ ఏంటంటే ల్యాప్టాప్స్ యూజ్ చేస్తాం. ఇప్పటికీ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నాం, కానీ మనం అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అంతా ల్యాప్టాప్లోనే చేసుకోవాలి. డిప్లాయ్మెంట్ కానీ ఏదైనా కానీ అంతా ల్యాప్టాప్లోనే జరిగేది. సో ఇప్పుడు వర్చువల్ సర్వర్స్ వచ్చినాయి, విఎం వర్చువల్ మిషన్స్. సేమ్ ఇట్లాగే క్లౌడ్లో కూడా విఎమ్స్ ఉన్నాయి. క్లౌడ్లో కూడా వర్చువల్ సర్వర్స్ ఉన్నాయి. సో మనం ఒక విఎం క్రియేట్ చేయడానికి మన రిక్వైర్మెంట్స్ ఏం కావాలి? ఫస్ట్ థింగ్, ఇంపార్టెంట్ వన్, ఆపరేటింగ్ సిస్టమ్. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ we can't create. Next, CPU and RAM. CPU and RAM. Next, key or security password, username or password. Next, network. Without network, server can't access. Next, volume. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ క్రియేటింగ్ ద వర్చువల్ సర్వర్. మన వాల్యూమ్ సర్వర్లో ఏదైనా ఫైల్ స్టోర్ చేసుకోవడానికి, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఎట్లాగైతే చేస్తున్నామో మన డైలీ డ్యూటీలో సేమ్ వాల్యూమ్ ఉంటుంది. ఈబిఎస్ వాల్యూమ్ అంటాం, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్లో విపిసి అంటాం. కీ వచ్చేసి కీ పేర్ అంటాం. నెక్స్ట్, ఇవి ఇన్స్టెంట్ టైప్స్. ఇన్స్టెంట్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఇన్స్టెంట్ టైప్స్ అంటాం. ఏ టైప్స్ అంటే సిపియు అండ్ మెమరీ. సపోజ్ నేను వన్ సిపియు 1 GB మెమరీ ఇద్దాం అనుకుంటున్నాను, 1 RAM, or 2 CPU 4 GB RAM, 16 CPU 64 GB RAM, like that giving here. And operating system, suppose I am giving Linux operating system. Those are the flavors. Or Ubuntu operating system. Some SUSE operating system are there, Red Hat operating system are there, Windows are there. So these are the requirements for creating the virtual machine. So coming to our AWS account, ఇక్కడ మనం చూసినట్టయితే రీజియన్స్ ఉంటాయి. నార్థన్ వర్జీనియా USA, కాలిఫోర్నియా ఆరిజిన్, ముంబై, ఆస్కా, సింగపూర్, సిడ్నీ,
and some other 17 regions are there. Hyderabad also one region is getting now. ఒక రీజన్ ఇంకా మనకి ఇన్స్టాల్ చేస్తున్నారు హైదరాబాద్ కూడా సమ్ అవైలబిలిటీ జోన్స్లో. ఈ నార్థన్ వెర్జీనియా, ముంబై కానీ ఈ రీజన్ డేటా సెంటర్స్లో సమ్ అక్కడ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. మళ్ళీ రీజన్ వేరు, అవైలబిలిటీ జోన్స్ వేరు. అవైలబిలిటీ జోన్స్ ఏంటంటే 1A, 1B, 1C అని చెప్పేసి ఆ లొకేషన్లో ఉంటాయి. ఈ ముంబై అనే లొకేషన్ ఆర్ నార్థన్ వెర్జీనియా అనే లొకేషన్లో. ఈ క్లౌడ్కి మెయిన్ ఏంటంటే క్లౌడ్ మెయిన్ యూజ్ఫుల్ ఏంటంటే ఆన్ ప్రెమిస్ సర్వర్స్ ఉన్నాయి. ఆన్ ప్రెమిస్ సర్వర్స్ మనకి ఓన్లీ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్ ఓన్లీ. ఆన్ ప్రెమిస్ సర్వర్స్ అనేది ఆఫీస్ ప్రెమిసెస్ వరకే యూజ్ అవుతాయి. ఈ క్లౌడ్ వచ్చేసి ఇన్ కేస్ ఈరోజు నేను ఇంప్లిమెంటేషన్ అంతా హైదరాబాద్లో చేశాను. సడన్లీ వెంట ముంబై. ఈ ఇంప్లిమెంటేషన్ అంతా తీసుకున్నాను వేరే ల్యాప్టాప్లో నా యూజర్ క్రెడెన్షియల్స్ క్రియేట్ అయ్యి ముంబైలో యూజ్ చేసుకొచ్చాను. సపోజ్ సేమ్ ఇలాగే హైదరాబాద్ నుంచి యూఎస్ఏలో చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అంతా మనం ఇంప్లిమెంట్ చేసింది ఇక్కడ వేరే. సపోజ్ మనం బిఫోర్ క్లౌడ్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి ప్రాజెక్ట్కి కూడా యూఎస్ అయితే యూఎస్, ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి ప్రతిదీ ఇన్స్టాల్ చేసుకుని, లేకపోతే వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ కానీ లేదంటే హార్డ్ డిస్క్ అని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకుని వాళ్ళ క్లయింట్కి మళ్ళీ సబ్మిట్ చేయడానికి మళ్ళీ టీమ్ వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చేవారు. ఇప్పుడంతా క్లౌడ్లోనే సబ్మిట్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి మన డైరెక్ట్గా యూజర్ యాక్సెస్ ఇస్తుంటే వాళ్ళే డైరెక్ట్గా తీసుకుని వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. ఇది క్లౌడ్ యూజెస్ అనమాట. మెయిన్ థింగ్ క్లౌడ్కి మన ఆన్ ప్రెమిసెస్కి. ఆన్ ప్రెమిసెస్ ఏంటంటే both are secure, but on-prem still, whether in banking sectors and army, for the more security, army bases and పోలీస్, బ్యాంకింగ్ సెక్టర్స్ స్టిల్ ఇంకా ఆన్ ప్రెమిసెస్ యూజ్ చేస్తున్నారు అనమాట, క్లౌడ్లోకి రాకుండా. చాలామంది క్లౌడ్లోకి వచ్చారు, బట్ సమ్ వాట్ సెక్యూరిటీ అని చెప్పేసి దాన్ని ఇంకా యూజ్ చేస్తున్నారు. మనం క్లౌడ్లో కూడా సెక్యూరిటీ కరెక్ట్గా పెట్టుకుంటే అంతా బాగానే ఉంటుంది. కమింగ్ టు అవర్ ఇన్స్టెన్స్ వచ్చేసి మన VMwareని ఇక్కడ ఇన్స్టెన్స్ అని పిలుస్తాం. ఓకే, ఇన్స్టెన్స్ టైప్స్. Those are the instance what I said just now. 72 CPU, 576 memory, and 2 CPU, 8 GB memory, and 1 CPU, 2 GB memory. Like that, we have names also, instant type names: X large, T2 micro, T2 medium, C large. Like that we have names. మనకి ఇట్లాగా నేమ్స్ కూడా ఉంటాయి. స్టోరేజ్ ఎంత కెపాసిటీ చేస్తుంది ఇంటర్నల్ సర్వర్కి అని చెప్పేసి మనకి నేమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లాంచ్ టెంప్లెట్. మనం ఆల్రెడీ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుని దీని నుంచి ఇన్స్టెన్స్ ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. టెంప్లెట్ ఏంటంటే ఇన్స్టెన్స్ కొన్న కాన్ఫిగరేషన్స్ అన్నీ ముందరే ఇచ్చుకొని దాని నుంచి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం. ప్రతిసారి మనం ఇన్స్టెన్స్ని ఒక 10 ఇన్స్టెన్స్లు కావాలి, కానీ మనకి ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అట్లాగా ఒకటి కావాలి. ముందరే టెంప్లెట్స్ క్రియేట్ చేసిన వితిన్ సెకండ్స్లో టెంప్లెట్ నుంచి సర్వర్ అనేది ఈజీగా లాంచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ AMI యూస్ టు కాల్ యాజ్ ఇమేజ్ హియర్. మనం ఇమేజ్ ఎందుకు పిలుస్తున్నామంటే ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ బట్ ఇమేజ్ in the cloud or in DevOps also, operating system is nothing but a image. ఇక్కడ మనం
అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటాం. డెవాప్స్లో డాకర్ ఇమేజ్ అంటాం. డాకర్ ఇమేజ్ తీసుకుని సర్వర్స్ క్రియేట్ చేస్తాం డెవాప్స్లో. సో ఏఎంఐ క్యాటలాగ్స్ ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో మనకి ఈ క్యాటలాగ్లో చూపిస్తాయి. చూడండి, అమెజాన్ లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్, ఉబంటు, విండోస్ అండ్ డీబియన్, SUSE, Red Hat, Mac OS. Like that we have images. And coming to EBS, Elastic Block Storage. This is the volume. ఈ వాల్యూమ్ అప్ టు మనం ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్. ఒకవేళ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం సైజ్ అనేది పెంచుకోవచ్చు. స్నాప్షాట్ ఏంటంటే వాల్యూమ్ని ఒక కాపీ అంటాం. స్నాప్షాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాపీ ఆఫ్ ద వాల్యూమ్. ఈ వాల్యూమ్ కాపీ చేసి వేరే రీజియన్కి పంపించుకుని అక్కడ మనం ఇన్స్టెంట్స్కి అటాచ్ చేసి దీంట్లో ఉన్న వాల్యూమ్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్నీ దాంట్లోకి వస్తాయి అన్నమాట. జస్ట్ బేసిక్స్ పర్పస్ చెప్తున్నా, మనం క్రియేట్ చేసినప్పుడు ఒకటి ఐడియా వస్తుంది. సెక్యూరిటీ గ్రూప్ మనం ఎట్లా ఇస్తామంటే పోర్ట్ నెంబర్ ఏదైతే అసైన్ చేద్దాం అనుకుంటున్నాం ఆ పోర్ట్ నెంబర్ అసైన్ చేసి మనం సెక్యూరిటీ అని ఇస్తాం. సపోజ్ అన్ని పోర్ట్ నెంబర్స్ అసైన్ చేస్తాం, మనకు కావాల్సింది ఓన్లీ HTTP పోర్ట్ నెంబర్ 80, SSH 22, మనకి ఇదే కావాలి. కానీ అన్ని పోర్ట్ నెంబర్ అసైన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ లేకుండా ఈజీగా మన సర్వర్ అనేది హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మన సర్వర్స్ ఎట్లాగంటే సపోజ్ నేను జెన్కిన్స్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా, 8081 అని చెప్పేసి పోర్ట్ నెంబర్తో రన్ చేశాను. ఈ పోర్ట్ నెంబర్ నా యూజర్ నేమ్ ఈ IP అడ్రస్ ఉంటేనే మనకి జెన్కిన్స్ క్రియేట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పోర్ట్ నెంబర్ యాక్సెస్ ఇచ్చామనుకో ఆ URL తోటి హ్యాకర్స్ అనేది ఈజీగా హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే సెక్యూరిటీ గ్రూప్లో మనం కస్టమైజ్ పోర్ట్ నెంబర్స్ ఇస్తాం. మనకి ఏదైతే పోర్ట్ నెంబర్ కావాలో ఆ పోర్ట్ నెంబర్ ఇస్తాం. ఎలాస్టిక్ ఐపీ నథింగ్ బట్ స్టాటిక్ ఐపీ. మనం పర్టికులర్గా ఐపీ కావాలనుకుంటున్నాం. సపోజ్ సర్వర్ రీస్టార్ట్ అయినప్పుడు కూడా అదే ఐపీ ఉండాలి. సర్వర్ రీస్టార్ట్ అయినా, రీబూట్ అయినా, లేదంటే క్రాష్ అయిపోయి మళ్ళీ సేమ్ సర్వర్ క్రియేట్ చేసినా కానీ అదే ఐపీ ఉండాలి మనకి. ఎందుకంటే ఒక అప్లికేషన్కి సర్వర్ అనేది ఫిక్స్. ఆ సర్వర్తోనే మన అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలి ప్రతిసారి. లేదంటే డిఎన్ఎస్ వెళ్ళి ఈ సర్వర్ ఈ ఐపీకి ఇంటర్లింక్ అయ్యి అక్కడి నుంచి మన అప్లికేషన్ ఇన్సైడ్ ద అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ మన ఐపీ అడ్రస్ మారకూడదంటే ఎలాస్టిక్ ఐపీ అంటమాట. అండ్ కీ పేర్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్కి అండ్ ప్రైవేట్కి ఉంటుంది. పబ్లిక్కి అండ్ ప్రైవేట్కి 2 కీస్ ఉంటాయి. ప్రతి సర్వర్కి 2 కీస్ ఉంటాయి. సో పబ్లిక్కి ఈజ్ నథింగ్ బట్ లెట్ అస్ అజ్యూమ్ అవర్ రూమ్. మన రూమ్ అనుకోండి, ఆ రూమ్కి మనం లాక్ వేస్తాం బయటికి వెళ్ళినప్పుడు. ఈ లాక్ అనేది పబ్లిక్ అవుతుంది. ప్రైవేట్ కీ వచ్చేసి కీ మనం ఏదైతే క్యారీ చేస్తున్నామో అది ప్రైవేట్ కీ. ఏదైతే మనం కీ క్యారీ చేస్తామో అది ప్రైవేట్ కీ. ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుందంటే ఈ పబ్లిక్ కీ అనేది సర్వర్లో ఉంటుంది, ఈ ప్రైవేట్ కీ అనేది మనతో అంటే మన ల్యాప్టాప్లో ఉంటుంది. మన ల్యాప్టాప్లో సెట్ అయిన ఫోల్డర్లో పెడతాం సీక్రెట్గా. ఈ ప్రైవేట్ కీని ఈ ప్రైవేట్ కీ తోటి పబ్లిక్ కీని యాక్సెస్ చేయగలిగితేనే మనం సర్వర్ అనేది యాక్సెస్ చేయగలుగుతాం. కమాండ్ లైన్ మోడ్ కానీ మనం SSH చేయాలన్నా లేకపోతే వేరే సర్వర్కి ఇంటిగ్రేట్ చేయాలన్నా ఈ కీస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ప్రైవేట్ కీ కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్.
దిస్ ఈజ్ ఇన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. లోడ్ బ్యాలెన్సర్స్ ఏంటంటే లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది టార్గెట్ గ్రూప్స్ ద్వారా. ఆటో స్కేలింగ్ అంటే ఇట్ ఈస్ స్కేలింగ్ అప్ అండ్ డౌన్. మన సర్వర్ని మాన్యువల్గా చేస్తాం మనం ఆర్గనైజేషన్లో. దీంట్లో అయితే అప్లికేషన్ సర్వర్స్ ఎక్కువ పెరిగారు. సపోజ్ స్విగ్గీ అప్లికేషన్ ఉంది, ఏదో ఆఫర్ ఉంది ఈరోజు, ఒక 100 యూజర్స్ ఎక్కువ పెరిగారు. అప్పుడు ఏమవుతుందంటే 100 యూజర్కి ఒక సర్వర్ పెంచుకోవాలని చెప్పి దానికి అదే పెంచుకుంటుంది ఆటో స్కేలింగ్ ద్వారా. తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చిన తర్వాత ఒక సర్వర్ని డౌన్ చేసుకుంటుంది. అట్లాగా ఆటో స్కేలింగ్ అనేది పనిచేస్తుంది. బేసిక్ ఐడియా వచ్చింది కాబట్టి ఒక ఇన్స్టెన్స్, ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసి so I am going to create Linux server. I am going to give a name as Linux server, and see here, while creating launch instance, application OS AMI, Amazon Mission Image is there. An AMI contains the operating system, application server instance. If you don't see the suitable AMI below, to search the field to save browse. మనకు ఒకవేళ ఇక్కడ కనబడకపోతే బ్రౌజ్ చేసుకోమంటున్నాడు, కానీ మనం అమెజాన్ లైనక్స్తో క్రియేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఆల్రెడీ అమెజాన్ లైనక్స్ అనేది సెలెక్ట్ అయి ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రీవియస్ వర్షన్, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ప్రీవియస్ వర్షన్. Okay, it is selected now. The two 64-bit 86 bits are there, and Amazon Mission Image ID. Username is EC2 user. If we'll create the Ubuntu server, it will come Ubuntu user. And T2 micro instant type, 1 CPU 1 GB memory is there. If you want to create more, just click here and select whatever we want. So here 1 CPU is fine. I am going to create 1 CPU here. T2 medium, if you check the T2 medium, 2 CPU and 4 GB of memory is there, and long length also there, large is also there. If you go and check the T2X large, 4 CPU 16 GB memory is there, but I am going to create T2 micro, T2 family, 1 CPU and 1 GB of memory. Okay, fine. Now coming to the key pair, create a new key pair. Here I am giving Linux server key. Linux server key. So here see, RSA encrypted private and public key pair. Here two options are there. Private key file format, one is PEM and one is PPK. If you go directly PPK, it will only connect with PuTTY. If you go only PEM key, it is going to create the PEM key here. I am going with PEM key. See, Linux key is attached. Now coming to the network part, edit, VPC default is there. I am going with default, and subnet regions are there. 1B region and 1A region and 1C region are there. That too AP South 1. What is the AP South 1? He Mumbai. AP South 1 we are using, right? It is in Mumbai. Now I am going to select AP South 1A and enable the public IP address. If you want to disable IP address, need to able to disable here. And security group, SSH is there, anywhere is there. I am going to add another security group, HTTP port number 80 security group I am going to use. Anywhere ఒక సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేసుకుంటున్నాం మనం. ఆల్రెడీ డిఫాల్ట్ SSH ఫర్ కనెక్టింగ్ ద సర్వర్. ఒక సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే 80 పోర్ట్ నెంబర్ తోటి మనం
యాడ్ చేసుకున్నాం HTTP సెక్యూరిటీ గ్రూప్ అండ్ EBS configuration volume storage. If you want to add 1000 also fine, but up to 30 GB AWS is giving free tier. I'm going with 10 GB. Default is 8 GB. Up to 30 GB AWS is giving free tier. Now everything is fine. Again we'll come from front. First we give a name and selected AMI and selected instant type, key pair and network settings and security group and volume. Just click the launch instance. It is going to create launch instance. Will take some couple of minutes. So it is running state. If you check ప్రతి డీటెయిల్స్ మనకి ఇక్కడే ఉంటాయి. IP అడ్రస్ జస్ట్ క్లిక్ హియర్. క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. IP అడ్రస్, పబ్లిక్ IP అడ్రస్ అండ్ ప్రైవేట్ IP అడ్రస్, DNS, సబ్నెట్ అండ్ AMI ID, లాంచ్ టైమ్, కీ పేర్, Linux server key, each and everything here. So I am going to connect the server to CLI mode. డైరెక్ట్ మనం ఇక్కడ AWS నుంచి కనెక్ట్ చేస్తే AWSలో నుంచి కనెక్ట్ అవుతుంది. లేదనుకుంటే మన థర్డ్ పార్టీ CMD ద్వారా కనెక్ట్ చేయొచ్చు. జస్ట్ గో విత్ SSH క్లయింట్, కాపీ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటి, SSH ద్వారా మన పెమ్కి నుంచి యూజర్ IP అడ్రస్ ద్వారా మనం సర్వర్కి కనెక్ట్ అవుతున్నాం. ఐ మీన్స్ CLIకి కనెక్ట్ అవుతున్నాం. CLI కనెక్ట్ అవుతున్నాం. డైరెక్ట్ CMD ఓపెన్ చేయాలి. క్లోజర్ ల్యాప్టాప్ మరి స్లో అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ ఓపెన్ టెర్మినల్స్. సో మనం కీ పేర్ క్రియేట్ చేసినప్పటికి మనకి కీ అనేది ఒక డౌన్లోడ్ అయింది. ఇఫ్ యు చెక్ హియర్, లైనక్స్ సర్వర్ పెమ్ కీ అనేది డౌన్లోడ్ అయింది. మనం డౌన్లోడ్స్ చెక్ చేసుకుంటే ఇది మన ప్రైవేట్ కీ. .pem key is nothing but a private key. Check in the notepad, it is in encrypted format. ఇది మన ప్రైవేట్ కీ, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంది. ఇదంతా మన ప్రైవేట్ కీ, RSA ప్రైవేట్ కీ అంటాం. నెక్స్ట్ ఇది డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి చేంజ్ ద డైరెక్టరీ టు డౌన్లోడ్స్ అండ్ నౌ కాపీ ద ఎగ్జాంపుల్, ద సర్వర్ ఎగ్జాంపుల్ వాట్ వి SSH-i Linux server key pem and EC2 user up to IP address is fine. So I copied here and paste here. If you want to connect the server, right,
Yes. Now server is connected. PWD home EC2 user. I want to go to root user sudo -i root user. ఇది మన సర్వర్. సో ఇక్కడ మనం ఏదైనా ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో బేసిక్ వెబ్ అప్లికేషన్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటే సపోజ్ install httpd -y ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ http ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుని so httpd -v so our httpd is ready version also. Now cd/var/www html. I am going to create here one index.html file. Here we'll go and give one some W3 school code. An HTML code. So I'm going to give this basic example of HTML code. I'm going to change the headers here. Now it is ready. Systemctl start httpd. Now check the status. Our server is running here. Now we'll go with IP address. Public IP. This is my DevOps class. ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలనుకుంటే ఇట్లా డిప్లాయ్ చేస్తాం. ఇది హెచ్టిటిపి నుంచి డైరెక్ట్గా రన్ అవుతుంది. సో https హెచ్టిటిపి నుంచి రన్ అవుతుంది అనమాట.
దిస్ ఈజ్ మై డెవాప్స్ క్లాస్. ఒక సర్వర్ క్రియేట్ చేసాం, ఆ సర్వర్ కన్నా రిక్వైర్మెంట్స్ చూసాం. నెక్స్ట్ ఆ సర్వర్ నుంచి ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, ఐపీ అడ్రస్తో హోస్ట్ చేసాం. ఇక్కడ మనం మార్చుకుంటే సపోజ్ నా దగ్గర ఒక కంటెంట్ ఉన్నది, కంటెంట్ తీసామంటే లైక్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. I copied in notepad or something. Warranty instance. Just I'm going to restart this one. After restart, just go and refresh our server. Now it is changed to this is Venkat DevOps class. Like that, we are going to run our application in the server. Like simply deployment is nothing but here we are running any application in the server. మౌనికి మీరు లేట్ అయ్యారు. సేమ్ బేసిక్స్ చెప్పాను. మనం ఫస్ట్ ఏదైతే మనం విన్నామో ఈరోజు సదానంద వచ్చారు. సదానంద అర్థమైందండి మీకు? హలో హలో అర్థమైందండి మీకు? ఇట్లాగైతే ఉంటుంది మన క్లాసు. స్లోగా రోజుకొక టాపిక్ అట్లా అట్లా కరెక్ట్గా మనకి 2.5 months వరకు పడుతుంది డెవాప్స్ కంప్లీట్ అయ్యేదానికి. ఓకే. నెక్స్ట్ సేమ్ మన సర్వర్ డిలీట్ చేసుకోవడానికి కూడా ప్రాక్టీస్ చేయడానికి AWS అకౌంట్ మన ఏటీఎం కార్డు ద్వారా ఎక్కించుకోవడం. ఓకే. నేను క్రియేట్ చేస్తాను. మనకి ఏటీఎం కార్డు ఉంటే మనకు క్రియేట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ సేమ్ అజ్యూర్ కూడా క్లౌడే. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అదే అజ్యూర్ క్లౌడ్. ఓకే. ఇది అజ్యూర్ డాష్బోర్డ్. ఓకే.
virtual machines, storage accounts, SQL database, web app, containers, and function app. Will goes all the services in AWS లో కూడా 200 ప్లస్ సర్వీసెస్ ఉంటాయి, అజూర్లో కూడా 200 ప్లస్ సర్వీసెస్ ఉంటాయి. జస్ట్ డెమో కోసం చూపిస్తుంది అజూర్ని. ఓకే. నాకు అజూర్ హ్యాండ్స్ ఆన్ లేదు, ఏడబ్ల్యూఎస్లో హ్యాండ్స్ ఆన్ ఉంది, కానీ అజూర్ ఇప్పుడు నేర్చుకుంటున్నా, ఒక 10 days నుంచి నేర్చుకుంటున్నా అజూర్. సో మనం ఇక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి. ఏడబ్ల్యూఎస్లో ఎట్లా క్రియేట్ చేసామో వర్చువల్ మెషిన్ సేమ్ అజూర్లో కూడా డెవ్ టెస్ట్కి ఒక వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సేమ్ సైజెస్ చెక్ చేసుకుంటే 2 CPU 7 GB and 4 CPU 14 GB and fast CPU with optimal CPU to memory and workload types. If we'll go to continue the creation, సో ఇక్కడ చూసుకుంటే మన రీసోర్స్ గ్రూప్ అనేది ఒక క్రియేట్ చేసుకున్నాం. సేమ్ ఏడబ్ల్యూఎస్ అట్లా క్రియేట్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ వెంకట్ అని ఇస్తున్నా, ఇక్కడ ఒక వెంకట్ అని ఇస్తున్నా, అండ్ సపోజ్ లైనక్స్ సర్వర్ ఇందాక ఎట్లాగైతే ఇచ్చాము ఏడబ్ల్యూఎస్లో అట్లాగే లైనక్స్ సర్వర్ అనేది ఇస్తున్నా. అండ్ స్పెసిఫిక్ రీజన్ వచ్చేసి ఆస్ట్రేలియా ఉంది, నేను సౌత్ ఈస్ట్ అని ఇస్తున్నా. సపోజ్ మనం ఎక్కడైతే డిప్లాయ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నామో అది సౌత్ ఈస్ట్ అని ఇచ్చాను. అవైలబిలిటీ జోన్స్ ఏదైతే అవైలబిలిటీ జోన్స్ ప్రస్తుతానికి డిఫాల్ట్ ఇచ్చేస్తుంది, అవైలబిలిటీ జోన్ అని చెప్పేసి సెల్ఫ్గా తీసుకోమని చెప్పి. అండ్ జోన్ 1 అండ్ ట్రస్టెడ్ లాంచ్ విర్చువల్ స్టాండర్డ్ కానీ లాంచ్ విర్చువల్ మిషన్లో పెడుతున్నాను. అండ్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఉబంటు, సూస్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, అండ్ విండోస్ ఉంది, మనకి ప్రతిదీ లైనక్స్ ఉంది, ప్రతిదీ ఉంది కాబట్టి నేను ఉబంటులో వెళ్తున్నాను. నెక్స్ట్ సో అండ్ స్క్రోల్ డౌన్, ఇక్కడ మనం స్టాండర్డ్ అనేది సిపియూస్ అనేది మార్చుకోవచ్చు అనమాట. ఏదైతే సిపియూ మనం తక్కువ అయితే తీసుకుందాం అనుకుంటున్నామో ఆ సిపియూకి చేంజెస్ చేసుకోవచ్చు. సిపియూ తక్కువ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ఎస్హెచ్ ఆర్ పాస్వర్డ్, మనం ఇందాక ఎస్ఎస్హెచ్ ఎట్లయితే క్రియేట్ చేసామో ఇక్కడ కూడా ఎస్ఎస్హెచ్ ఉంటుంది, లేదంటే పాస్వర్డ్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ వెంకట్ @12356. So I given some random name here, 1 2 3 5 6 7, and password venkat @1234, venkat @1234567. Password must be 12 letters. @123456789, venkat @123456789. సో పాస్వర్డ్తో క్రియేట్ చేస్తాం, పబ్లిక్ కీతో కాకుండా. అండ్ ఎస్ఎస్హెచ్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ఆల్సో ఫైన్. సో హెచ్టిటిపి మనం ఎట్లాగైతే క్రియేట్ చేస్తామో అక్కడ అట్లాగే ఇక్కడ కూడా ఇస్తున్నాం. ప్రివ్యూ చెక్ చేసుకున్న ఒక ప్రివ్యూ వస్తుంది, లేదంటే డైరెక్ట్లీ గో అండ్ క్రియేట్. సో ప్రివ్యూ ఏంటంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తాం అనుకున్నా ప్రతిదీ ప్రివ్యూ ఇచ్చింది. మనం పాస్వర్డ్ ఇచ్చేసాం, అండ్ హెచ్టిటిపి ఇచ్చాం, అండ్ ఇమేజ్ డిఫాల్ట్ ఇచ్చేసాం, అండ్ సర్వర్ ఐపీ డిఫాల్ట్ ఇచ్చాం, పబ్లిక్ సర్వర్ ఐపీ. సో ఇఫ్ విల్ గో అండ్ క్రియేట్,
సో విర్చువల్ సర్వర్ అనేది ఒకటి క్రియేట్ అయింది. లైనక్స్ సర్వర్ ఐపీ, ఎన్ఎస్జి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ప్రతిదీ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. So it is created now. Our deployment is completed means our VMware is created. This is our VMware. It will stop, restart and start and delete, refresh, whatever it is, everything it is showing here. మనం కరెక్ట్ చేయడానికి ల్యాప్టాప్ కొంచెం స్లో ఉంది, అంత కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, ఇది కూడా కొంచెం అర్థమైంది కదండి. మనీ మీకు కూడా ఇది కొత్త అజ్యూర్ చూపించాలి. మీకు కూడా ఇది కొత్త అర్థమైందా అంటున్నా. మనం AWSలో సర్వర్ అట్లా క్రియేట్ చేస్తున్నామో అజ్యూర్లో కూడా సేమ్ అట్లాగే క్రియేట్ చేస్తాం. ఓకే. కానీ కొంచెం ఆప్షన్స్ చిన్నగా డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ సేమ్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? రికార్డ్ చేశాను. ఈరోజు రికార్డ్ యూట్యూబ్లో పెడతా. రికార్డ్ స్టాప్